కూడా మరొక అంశం చూద్దాం సార్. రైట్, పనిలేని సర్కారు పసలేని కేసు, కక్ష సాధింపులో భాగమే ఈ రేస్ అంటున్నారు. అసలు అవినీతి లేనప్పుడు ఏసీబీ విచారణ ఎందుకు అంటున్నారు కేటీఆర్? ఫార్ములా ఈ రేస్ కి సంబంధించినటువంటి అంశం. అది గేమ్. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడంలో ఆ గేమ్ కూడా ఒక కీలకమైనటువంటి గేమే ఉంటది. ముఖ్యంగా హైదరాబాద్ ఇవాళ సత్యానాదేళ్ళు వచ్చి టాప్ 50లో ఉంటుంది అని ఓ మాట అన్నాడంటే ఎందుకు అంటున్నాడు? హైదరాబాద్ క్రేజీ ఉంది. హైదరాబాద్ మరింత బ్రాండ్ ఇమేజ్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో కానీ ఇండియాలో కానీ. ఆ గేమ్ రాలే. గేమ్ ఏంటంటే ఎలక్ట్రికల్ కార్ రేస్ అండి. ఇది ప్రధానంగా ఎలక్ట్రికల్ కార్ రేసు ప్రపంచంలో ఒక 10 ఏళ్ల నుంచి పెరుగుతుంది. భవిష్యత్తులో మొత్తం ఎలక్ట్రిక్ కార్లదే, ఎలక్ట్రిక్ ఇంజన్లదే భవిష్యత్తు అంతా ఉండబోతుంది ప్రపంచంలో. దాన్ని ముందు నుంచే ప్రమోట్ చేసినట్టయితే భవిష్యత్తు డెస్టినీ ఒక హబ్ లాగా తెలంగాణలో హైదరాబాద్ మారుతుంది. హైదరాబాద్కు ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, హైదరాబాద్లో ఉన్నటువంటి పబ్లిక్ హార్డ్ వర్క్ కావచ్చు, ఎకనామిక్ రిసోర్సెస్ కావచ్చు, అవైలబిలిటీ ఆఫ్ లేబర్ శ్రమశక్తి కావచ్చు, ఇవన్నీ ఒక కీలకంగా ఉన్నాయి హైదరాబాద్కు. డెవలప్మెంట్, మౌలిక వసతుల డెవలప్మెంట్, ఇదంతా దాన్ని మనం అందిపుచ్చుకొని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉండే. ఒక సీజన్ జరిగింది. ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటిది హైదరాబాద్ లో నుంచి వెళ్ళిపోవడమే ప్రధానమైనటువంటి సమస్య. వెళ్ళగొట్టకూడదు. ఒక సీఎం గా, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్వహించాలి. అది స్పోర్ట్స్ అండి. అంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా అప్పుడు అదే మాట్లాడారు కదా సార్. మనం ఈ విషయాన్ని కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించుకున్నాం, మనం మాట్లాడుకున్నాం కూడా. అసలు ఈ ప్రాజెక్టు తెచ్చింది కానీ వరెస్ట్ ప్రాజెక్టు, ఎందుకు పనికిరాని ప్రాజెక్టు, కాబట్టి మేము దీన్ని సపోర్ట్ చేయట్లేదని కాంగ్రెస్ వాళ్ళే అన్నారు కదా. వరెస్ట్ ఎట్లా అవుతుందండి? ఒక కాస్మోపాలిటన్ సిటీకి ఇప్పుడు దీని లండన్, బీజింగ్ ఇది జరిగింది ఎక్కడ? ఇంతకుముందు సీజన్స్ లండన్, బీజింగ్, మొరాకో, అదేవిధంగా సియోల్, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ సిటీస్ కదా. ఆ స్థాయిలో మన హైదరాబాద్ లో, ఇండియాలో ఇన్ని సిటీస్ పోటీ పడ్డాయి. చెన్నై పోటీ పడ్డది, బెంగళూరు పోటీ పడ్డది, నోయిడా పోటీ పడ్డది, అనేక సిటీలు పోటీ పడ్డా కాదని హైదరాబాద్ కిందకు వచ్చింది. గ్రేట్ కదా అది. ఇండియా 140 కోట్ల జనాభాలో ఇన్ని సిటీస్ ఉన్న తర్వాత కూడా హైదరాబాద్ సిటీకే వచ్చి ఆ స్పోర్ట్స్ ఇక్కడ పెడుతున్నారంటే హైదరాబాద్ ఒక క్రేజీ. హైదరాబాద్ ఒక ఇన్వెస్టర్స్, ఒక గ్లోబల్ ఎలైట్ పీపుల్ అంతా వచ్చి చూస్తుంటే హైదరాబాద్ కున్న ఇమేజ్ పెరుగుతుంది. ఇన్వెస్టర్స్ హైదరాబాద్ ఇదొకటి ఉన్నది, ఇక్కడ ఉన్నది అనేది ఇన్వెస్ట్మెంట్స్ వివిధ రకాలు వస్తాయి. అప్పుడు జరిగిన ఆ ఈవెంట్ తో జరిగినటువంటి బిజినెస్ 700 కోట్ల వరకు జరిగింది. దాన్ని అట్నే కంటిన్యూ చేయాలి. యాక్చువల్ గా ఆ డబ్బులు ఏంది? అసలు అవినీతి 50 కోట్ల రూపాయలు ఆ కంపెనీకి చెల్లించారు. ఎందుకు? ఫిబ్రవరిలో రేస్ నిర్వహించాలి. ఈ 2024 ఫిబ్రవరిలో నిర్వహించాలంటే ఆ ముందే స్పాన్సర్లు, ఫస్ట్ దానికి స్పాన్సర్ ఉన్నారు, సెకండ్ దానికి స్పాన్సర్ లేకపోవడంతో ఆ రేస్ ఎక్కడి నుంచి వెళ్ళిపోవద్దు అనే దాంతో డబ్బులు కట్టారు ప్రభుత్వం. ఒకవేళ స్పాన్సర్స్ దొరికితే ఆ డబ్బులు మళ్ళీ స్పాన్సర్స్ నుంచి తీసుకుందామని. దాన్ని ఆ గేమ్ ఇక్కడి నుంచి తరలకుండా వెళ్ళడానికి కోసం చేసిన ప్రయత్నంగానే చూడాలి. ఆ గేమ్, ఆ ఇంటర్నేషనల్ గేమ్ వచ్చి అతను వచ్చి కూడా మళ్ళీ కలిశాడు ఇక్కడ సీఎం ని. గవర్నమెంట్ మారిన తర్వాత ఆ సీఎం వచ్చి కూడా కలిశాడు. కలిసి ఇట్లా మీరు మీ గవర్నమెంట్ నాకు ఇన్ని డబ్బులు ఇచ్చింది, నా దగ్గర ఉన్నాయండి, మీరు మిగతా 50% అమౌంట్ పే చేస్తే నెక్స్ట్ జరిగే సీజన్ లో మీ హైదరాబాద్ పేరు కంటిన్యూ అవుతుంది, ఆల్రెడీ చేర్చాము అంటే సీఎం దీనికున్న వాల్యూ, దీనికున్న బ్రాండ్ ఇమేజ్ గ్రహించలేక క్యాన్సిల్ చేసేసారు. ఒకవేళ ఇప్పుడు అవినీతి జరిగిందంటే ఏంది? డబ్బులు నా దగ్గర ఉన్నాయి అన్నాడు. డబ్బులు నా దగ్గర ఉన్నాయి అన్నప్పుడు ఎన్ని ఉన్నాయి ఏందని చూస్తే ఆయన లేవు, డబ్బులు ఇంకెట్లా పోయినాయి అంటే ఓ తీరు. వచ్చి నిన్ను కలిసి డబ్బులు మీ ప్రభుత్వం నాకు చెల్లించింది 2 విడతల్లో, ఆ డబ్బులు నా దగ్గర ఉన్నాయండి, మిగతా డబ్బులు కూడా కట్టండి అని చెప్పి ఒక ఈవెంట్, ఇది ఒక స్పోర్ట్స్, ఒక ఈవెంట్, ఇది స్పోర్ట్స్ ఈవెంట్. ఆ అంశం దాన్ని ఒక మీరు మన బడ్జెట్ 2,50,000 కోట్ల రూపాయలలో మీరు 40-50 కోట్లు చెల్లించి అంత పెద్ద ఈవెంట్, ఒక ఇమేజ్ పెంచే, రాష్ట్ర ఇమేజ్ పెంచేది ఇంటర్నేషనల్ గా, అది ఎవరైనా పోగొట్టుకుంటారంటే ఒక నిజంగానే విజన్ ఉండి ఒక తెలంగాణ ముందు చూపు ఉంటే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోరు. దాన్ని ఇంకా స్పోర్ట్స్ ని ఇక్కడ నిర్వహిస్తారు. నిర్వహిస్తే దాంతో చిన్నగా ఏమవుతుంది అంటే దాంతో ఎలక్ట్రికల్ కార్ లో ఎలక్ట్రికల్ హబ్ గా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రికల్ కార్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఇతర 2 వీలర్స్ కావచ్చు, ఏదైనా అదొక చిన్న ఒకేసారి రాదు. ఏదైనా హబ్ రావాలంటే అప్పుడు ఎందుకు భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రికల్ కార్దే ఉంటది. ఆ రకమైనటువంటి అభివృద్ధిని అడ్డుకోవడమే జరిగింది ఈ ప్రభుత్వం.
మంచి గేమ్ వదులుకుంది. తెలంగాణకు మీరు 2,90,000 కోట్ల రూపాయల్లో నువ్వు ఇంకొక 50 కోట్లు ప్రస్తుత స్పాన్సర్లు వస్తే మళ్ళీ ఉంటది. నువ్వు ఎంత ఇమేజ్ ఎంత దానికి నీకు బిజినెస్ ఎంత నడిచేది? అప్పుడే ఫస్ట్ సీజన్ ఒక సీజన్ లోనే 700 కోట్ల బిజినెస్ నడిచింది. ఈ సీజన్ కూడా మళ్ళీ 1000 కోట్ల బిజినెస్ నడిచేది. హైదరాబాద్ లో వ్యాపారం. రైట్ సార్, వివిధ అంశాలపైన చాలా చక్కటి వివరణ విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ.